వెల్కమ్ బ్యాక్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ప్రచారాలు ఈ రోజుతో ముగియనున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు మనం రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అలాగే ప్రధాన ప్రత్యర్థి అయిన ఎన్డీఏ భాగస్వామిలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి పురంధరేశ్వరి అంటే ఎన్టీ రామారావు కూతురు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఈ రెండు చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల ముందుకెళ్తే పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత బీజేపీ పార్టీకి రావడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి, మామగారిని వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని లాక్కోవడం మనం చూసాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. అది జరిగిన సంఘటన నుంచి పురంధరేశ్వరి ఆ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాజకీయ జీవితం కొనసాగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు గత కొద్ది సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీలోకి వచ్చింది. మరి ఇన్నాళ్ళు నమ్మని చంద్రబాబు నాయుడిని ఈరోజు పురంధరేశ్వరి ఎందుకు నమ్ముతుంది? మరి అదేవిధంగా చూసుకుంటే అవినీతి కేసులో 54 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కోసం, ఆయన్ని బయటికి తీసుకురావడం కోసం ఎంత తప్పించిందో, ఎంత విలవల్లాడిందో మనం అందరం చూసాం. ఢిల్లీ పెద్దల్ని, లోకేష్ బాబుని తీసుకెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడించడం, ఇవన్నీ జరగడం చూసాం. అంటే పార్టీలు వేరైనప్పటికీ ఆవిడ జీవితం, ఆవిడ రాజకీయ జీవితం షాడోగా చంద్రబాబు కూడానే ఉంది. అది ఎక్కడ తెలిసిందిరా అంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉండగా లోకేష్ని తీసుకెళ్లి ఢిల్లీ పెద్దలతో కల్పించి చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం కోసం ఆవిడ చేసిన యుద్ధం అది మనం అందరం చూసిందే. సో ఇప్పుడు ఏదైతే ఉందో అంటే 2024 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఎవరికి కీలకం అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. కాబట్టే ఎన్డీఏ భాగస్వామిగా అంటే అన్ని పార్టీలను కలుపుకుని పేద బడుగు బలహీన వర్గాల్ని బలపరిచేందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ తపనని అడ్డుకుని పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందడం వీలు లేదని, ఒక్క ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను మాత్రమే వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు రాజమండ్రికి, అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఘన విజయం సాధించిన సంగతి మనం చూసిందే. బీసీ నాయకుడు, కొత్త వ్యక్తి, యువకుడు మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా వచ్చి అతని విజయకేతాన్ని ఎగరవేశాడు. అలాగే అంతకుముందు 2 సార్లు చూసుకుంటే మనం టీడీపీ ప్రభుత్వంలో ఒక నాన్ లోకల్ పర్సన్ని, ఒక సినీ గ్లామర్ ఉన్న పర్సన్ని, ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని అంటే మురళీమోహన్ని 5 సంవత్సరాలు మనం ఇక్కడ ఎంపీగా ఎన్నుకున్నాం రాజమండ్రిలో. ఆయన ఏ విధంగా చేశారు, అసలు అభివృద్ధి ఏమైనా చేశారా, అసలు ఆయన రాజమండ్రిలో ఉన్నారా అన్నది కూడా రాజమండ్రి ప్రజలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2014 నుంచి 2019 టైంలో మురళీమోహన్ ఎంపీగా ఉన్న టైంలో ఒక్క అభివృద్ధి పని అసలు రాజమండ్రిని కన్నెత్తి చూసిన విధంగా కూడా లేరు. ఆయనకి నచ్చినప్పుడు వచ్చారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకుండా, ప్రజల్లో మమేకమై లేకుండా ఉన్నారు. కాబట్టే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ఘన విజయం సాధించారు మార్గాని భరత్. అలాగే ఇప్పుడు ఈయన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అంటే ప్రజాసేవలో ఒక వైద్య వృత్తి నిర్వహించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రజల యొక్క అభిమానంతో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి ఎంపీగా రావడం జరిగింది. విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు రాజమండ్రిలో ఉండరు. ఎందుకంటే ఒక రాజమండ్రే కాదు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈయన మన కరోనా కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన టైంలో కొత్తలో గత 2 సంవత్సరాల్లో మనం కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు చేసిన సేవలు అది ఎంత అన్నది మనం మాటల్లో చెప్పుకోలేం. మరి ఇక్కడికి ఇంకో విషయానికి వస్తే పార్టీలకు అతీతంగా ఉన్న రాజకీయాల నుంచి దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం డాక్టర్ గూడూరు శ్రీనివాస గారిని సపోర్ట్ చేశారు. ఆయన
ఆయన 2021-22 సంవత్సరంలో కరోనా టైంలో జరిగిన ఆయన చేసిన సేవల్ని ఆయన పొగిడారు. అంటే డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాకుండా పనిచేసిన అతి తక్కువ మంది డాక్టర్లో డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు ఒకళ్ళు. ఈ విషయం మనం చెప్పింది కాదు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చెప్తుంది. అలాగే అక్కడ ఉన్న ఒక సీనియర్ నాయకుడు, 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా చాలా సన్నిహితమైన మిత్రుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన మాటలు. మరి ఇంకో విధానికి వస్తే అమలాపురం ఎంపీగా ఉన్న హర్ష కుమార్, ఈయన కూడా ప్రజానాయకుడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లో మమేకమై ఉన్నాడు. కాంగ్రెస్ టైంలో అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశాడు హర్ష కుమార్. ఇలాంటి హర్ష కుమార్ గారు కూడా గూడూరు శ్రీనివాసరావు గారు చేసిన సేవల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని పొగడడం మనం చూసాం. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంటే ఏదో స్థానికంగా ఉండి రాజకీయాలు చేసుకున్న వ్యక్తి కాదు గూడూరు శ్రీనివాస్. నిరంతరం ప్రజల సేవల్లో ప్రజలకి మెరుగైన వైద్యం అందించి వారి యొక్క ఆయుష్ను పెంచే దిశగా ఇప్పటి వరకు మనం డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని చూసాం. అలాగే ఇప్పుడు మనం ఆయన్ని రాజమండ్రి ఎంపీగా మనం గెలిపించుకొని ఆయన అండర్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈయన సేవల్ని మరింత విస్తృతపరచడం కోసం మనం ఖచ్చితంగా గూడూరు శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన గురించి నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లే. అంటే రాజమండ్రి నియోజకవర్గంలో, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏ పేద ప్రజలను కానీ, ఏ ఒక మధ్యతరగతి కుటుంబంలో కానీ ఎవరినైనా సరే అడిగినా సరే డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారి గురించి చెప్తారు, ఆయన చేసిన సేవల గురించి చెప్తారు. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడుతో ఉంటే అది అవతల వ్యక్తిని ఎంతవరకు దిగజారుస్తాడో అన్నది మనం క్లియర్గా చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చంద్రబాబును చూస్తే వెన్నుపోటు పొడిచి పెళ్లి చేసుకున్న లోకేష్ ఉన్నాడు. అక్కడతో బాలకృష్ణ గారికి చెక్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే నందమూరి తారక రామారావు గారి వంశం నుంచి ఆయనకి పోటీ రాకుండా కొడుకునిచ్చి బాలకృష్ణకి చెక్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇంకో విధంగా మరి నేను నందమూరి వంశానికి కట్టుబడి ఉంటాను, నేను చేస్తాను అని చెప్పుకునేవాడైతే మనం హరికృష్ణ గారికి ఆయన ఎంపీగా చేశారు. అలాగే ఆయనకి ఎక్కడ ఒక మినిస్టర్ పదవి కూడా రాలేదు, పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నాడు. బాలకృష్ణ గత కొద్ది సార్లుగా అంటే 3 నుంచి 4 సార్లు వరకు కూడా సుమారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కనీసం ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వలేదు. ఎందుకు పనికిరాని కొడుకుకి ఎమ్మెల్సీ చేసి దొడ్డిదారిన 3 మినిస్టర్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో అలాగే ఇప్పుడు పురంధేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతుంది. అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనందరం చూసాం, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మనందరికీ ఇష్టమైన నాయకుడు, హీరోగా మనం అతన్ని అభిమానిస్తాం, కరెక్టే. ఒక సీఎం క్యాండిడేట్గా ఆయన 10-15 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. మనం ఎప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే నా చుట్టూ ఉన్న జనం సీఎం అని అరుస్తారు. కానీ అలాంటి సీఎంగా ఉన్న నాయకుడిని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అన్న పరిస్థితికి దిగజార్చాడు చంద్రబాబు నాయుడు. ఇది క్లియర్గా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ని, అతనికి ఉన్న సామాజిక వర్గాన్ని వాడుకోవడానికే అతను పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు అన్న సంగతి అది బయట జనాలకి అందరికీ తెలిసినా కొంతమంది వాళ్ళ అభిమానులకు తెలియట్లేదు. సీఎం క్యాండిడేట్ని తీసుకొచ్చి ఒక్క ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అన్న స్థాయికి దిగజార్చేశాడు. అంటే చంద్రబాబు తన వ్యక్తిగతంగా తను ఎదగాలి, తన కొడుకుని ఎదిగించుకోవాలి అన్న తాపత్రయమే తప్ప చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ప్రజలకు మేలు చేసే నాయకుల గురించి ఆలోచించే నాయకుడు కాదు. మరి ఈరోజు పురంధేశ్వరి కూడా అంతే. ఓన్లీ ఎంపీ పదవి వచ్చి ఆవిడ ఎంపీ అయితే అంటే వాళ్ళు భావించేది ఏంటంటే ఎంపీ పదవి ఎన్డీఏ కూటమి పార్టీలోకి వస్తే ఆవిడకి మినిస్టర్ వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆవిడ రాజమండ్రిలో ఉండదు, రాజమండ్రికి ఏ సేవ చేయదు. అదైతే డ్యామ్ షూర్. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే గతంలో మురళీమోహన్ చూసాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మురళీమోహన్ రాజమండ్రికి ఏం అభివృద్ధి చేశారు? ఒక్క అభివృద్ధి పని కూడా రాజమండ్రిలో చేయలేదు. మరి నిజంగా చేస్తుంటే ఈరోజు నేను ఈ అభివృద్ధి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పుకుంటారు. అలాంటి ఏది జరగలేదు. కాబట్టి డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారి మీద మనకి ఎంతో విశ్వాసం ఉంది. గూడూరు శ్రీనివాసరావు గారి మీద మనకి ఎంత విశ్వాసం ఉందో పేద బడుగు బలహీన వర్గాలుకి ఎంత సేవ చేశారో మనం చూసాం. అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఎంత సర్వీస్ చేశారు, ఎంత బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఆపద ఉంది, సమస్య ఉంది అని తెలిస్తే ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే నాయకులు మనకు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే
మరొకడు గూడూరు శ్రీనివాసరావు గారు. కాబట్టి పురంధరేశ్వరిని, తెలుగుదేశం పార్టీని, ఆ నాయకుల్ని నమ్మడం మానేసి ఒక్కసారి రాజమండ్రి ప్రజల ఆత్మ పరిశీలన చేసుకుని డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారిని, అంటే ఈయన సేవలు అందరికీ విస్తృతపరచాలన్నది ఒకే ఒక ధ్యేయం నాది. అంటే ఎంపీగా ఉండి 7 కాన్స్టిట్యున్సీలో అతనుకున్న మంచి చేసే తత్వాన్ని, పేద బడుగు బలహీన వర్గాల మీద ఆయనకున్న ప్రేమని 10 మందికి వెళ్ళాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశమే నా ఈ గూడూరు శ్రీనివాసరావు గారి గురించి చెప్పడం. కాబట్టి దయచేసి రాజమండ్రి ప్రజలు ఈసారి కూడా గత టైం ఎలాగైతే మార్గాని భరత్ని, ఈయన కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందింది. మరొక గొప్ప విషయం ఏంటంటే రాజమండ్రికి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, రాజమండ్రి రూరల్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రాజమండ్రి సిటీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా, అలాగే రాజమండ్రి ఎంపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే బీసీలకు ఎంత పెద్దపీట వైఎస్ఆర్సీపీ వేస్తుంది. ఒక్క మాట చెప్పమానండి చంద్రబాబు నాయుడిని, నేను బీసీలకు ఇది చేశానని. అలాంటి ఎక్కడ ఎలాంటి మాటలో మాట్లాడి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు తప్ప బడుగు బలహీన వర్గాలకి, బీసీ వాళ్ళకి ఏమీ చేశానని చెప్పుకోలేని చంద్రబాబు నాయుడు ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే తెలుస్తుంది. కాబట్టి మనందరి బాధ్యత బీసీ నాయకుల్ని, ఏదైతే రాజమండ్రి ఎమ్మెల్యేని, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేని, అలాగే ఎంపీగా నిలబడుతున్న మన గూడూరు శ్రీనివాసరావు గారిని మనం విజయం దిశగా తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే.